ఓడిపోయిన కాంగ్రెస్ లీడర్లను ప్రభుత్వ పేరంటాలకు పెద్ద చుట్టాలోలే ఇక నుంచి పిలువరట. ఎవరైతే ఆడ ఎమ్మెల్యే ఉంటారో వాళ్ళనే అధికారికంగా జరిగే కార్యక్రమాలకు పిలిచి వాళ్ళకి ఇవ్వవలసిన మర్యాద వాళ్ళకి ఇస్తారట. అంటే ప్రోటోకాల్ అంటారు కదా, అది బరాబర్ అమలు చేస్తారటనా అంటే అవునట. అట్లే వాళ్ళన్నరే అంటారా ఈనుండ్రి. జనగామ జిల్లాల జనం కోసలు ఎట్లున్నా వీటి గురించి అక్కడి లీడర్లకు ఏపాటి పట్టింపు ఉంటుందో అందరికీ ఎరుకున్నదే. కానీ ప్రోటోకాల్ కాడికి రాగానే ఫ్లెక్సీల పోటవల దగ్గర నుంచి స్టేజీ మీద కూర్చునే కుర్చీల దాకా ప్రోటోకాల్ తప్పిండ్రే అనుకో ప్రభుత్వాధికారులను అక్కడి ఉమ్మాయ డక్కాయ లీడర్లు ముప్పు తిప్పలు పెట్టి 3 షర్ల నీళ్లు దాయిపించినంత పనిచేస్తారు. అసొంటి బాధలు ఉండొద్దు అనే ఇగో సురేఖ మేడం ఈ ఇగురం చేస్తుందట. ప్రజలు అధికారులు ఇబ్బంది పడడం జరుగుతుంది కాబట్టి అభివృద్ధిని సంక్షేమాన్ని ప్రజల యొక్క ఆలోచనలను దృష్టిలో పెట్టుకొని కలిసిమెలిసిగా పనిచేయాలి. జనగామ జిల్లాల కాంగ్రెస్ లీడర్లకు కారు పార్టీ లీడర్లకు నడమ పాలిసు బండలేస్తే పక్కున వలిగిపోయేంత కోపతాపాలు పట్టింపులు ఉంటాయి. ఏమంట కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిందో అప్పటి సంది అక్కడి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి సార్ను అసలు దేకినోళ్ళే లేరట. స్థానిక ఎమ్మెల్యే అని కనీసం ప్రభుత్వం తరఫున పోడ్వ కూడా వేయించి ఏదైనా పేరంటం అయితే పిలిచినోళ్ళు లేరట. అందుకే అధికారులతోని బీఆర్ఎస్ లీడర్లు లొల్లికి దిగటోళ్ళు. ఆ బాధ ఉండొద్దని సురేఖ మేడమే అక్కడి కాంగ్రెస్ పెబ్బ కొమ్మూరి ప్రతాప్ రెడ్డికే నచ్చజెప్పి ప్రోటోకాల్ గురించి వివరిస్తే సరే తీయి అట్లనే గాని అని ఒప్పుకున్నాడట. కానీ ఈ ప్రోటోకాల్ పాటించుడు మీదున్న కాయసు ఈ లీడర్లు జనగామ జనం అవసరాలు తీర్చుడు మీద పెడితే తెలంగాణలోనే ఏం కర్మ, దేశంలోనే కాదు దునియాలనే ఆ నియోజకవర్గం అభివృద్ధికి అమ్మమ్మ జేజమ్మ దాని అమ్మమ్మ దాని అమ్మమ్మ లెక్క ఉండేది అంటురు ఈ ముచ్చటిన్నోళ్ళు.